మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరులోని ఎన్పీఎస్ సావిత్రమ్మ డిగ్రీ కళాశాల 44వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడారు. మీడియా కార్యాలయాలపై భౌతిక దాడులకు దిగడం అత్యంత హేయమైన చర్య అంటూ ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియాపై దాడులు జరగడం అంటే రాజ్యాంగ విలువలను కాలరాయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కారణం ఏదైనా పత్రికలపై భౌతిక దాడులు మంచివి కావు. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికి నిరసన తెలియజేయవచ్చు ప్రశాంతంగా, అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ భౌతిక దాడులకు పాల్పడడం ఎవరికి మంచిది కాదు. నేను రాజకీయాల్లో లేను, పార్టీల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికల పట్ల గౌరవం ప్రకటించాలి. పత్రికల్లో ఏదన్నా అసత్యమైన వార్త వస్తే లేదా ఏదన్నా మనల్ని అవమానపరిచే యొక్క వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాటిని తప్పనిసరిగా ఖండించే అధికారం మనకి ప్రజాస్వామ్యంలో ఉంది. ఖండించడం శాంతియుతంగా, నిరసన శాంతియుతంగా ఉండాలి. కానీ భౌతిక దాడులకు పాల్పడే ప్రయత్నం ఎవరు కూడా చేయవద్దని చెప్పని